హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ మన తెలంగాణ స్టైల్లో అంటే తెలంగాణలో ఫేమస్ అండి చుడువ అటుకులు అంటారు. చుడువ అటుకులు అంటే లైట్ టిష్యూ మందంలో ఉంటుందండి ఈ అటుకులు. ఆ అటుకులతోని సమ్మర్లో కానీ బయటికి ఎలాంటి వెకేషన్స్కి అంటే ఎట్లా మన పిక్నిక్లకి అలాంటి వాటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పిల్లలకి కూడా మనకి హాఫ్ డేస్ కూడా వస్తాయి కదండి. ఆ టైంలో కూడా స్నాక్స్ కింద పెట్టడానికి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికని మేము ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తాము. లేదా ఏదైనా టెంపుల్స్కి మనం బయటికి వెళ్తున్నప్పుడు టూర్ లాగా అలాంటి టైంలో కూడా మనకి ఇలాంటివి కొంచెం స్నాక్స్ ఐటమ్స్ కిందకి యూజ్ అవుతాయండి. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, ఫస్ట్ మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా అటుకులు సైజు అంటే ఎలా ఉంది, మందం ఉందా పల్చగా ఉందా అని చెప్పి చూపిస్తున్నాం మీకు. ఇట్లా వెడల్పు ఉంటాయి అవి. వాటిని మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్లో కాదు, విడిగా మనం పెద్ద బాణం పెట్టుకొని అందులో మనం ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా హీట్ అవ్వగానే వాటిని తీసి కొంచెం క్రిస్పీ టైప్లో అవుతాయండి. తీసి పక్కన పెట్టుకొని అందులో మనకు కావాల్సిన ఏంటి అంటే కల్లేమాకు, పచ్చిమిర్చీలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా ఏంటంటే వీటన్నింటిని మనం ఫ్రై చేసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలను ఫస్టే ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టామండి. ఇలాంటివన్నీ బాగా గోలినాక బాగా ఫ్రై అయినాక వాటిలో అప్పుడు ఈ అటుకులను యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. క్విక్గా మనకి అన్నీ రెడీగా ఉంటే ఒక 5-10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది ఇది. మళ్ళీ అందులో వేసేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. చూడండి మేము ఎంత పెద్ద బేషన్ పెట్టామో, చాలా క్వాంటిటీ ఎక్కువ అండి ఆ అటుకులు. ఆ తర్వాత మనకి ఇంకా కాంబినేషన్ ఇంకా కావాలనుకుంటే ఈ చుడువలో బూందీ కానీ అంటే మిక్చర్ టైప్ అలాంటివన్నీ ఫ్లేక్స్ లాంటివి అన్నీ కలుపుకొని తినొచ్చండి. చూడండి ఇక్కడ ఈ కళ్యామాకు, ఎండుమిర్చి కూడా మనం పోపులో వేసాం కదా, అవన్నీ క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వీటిని. మేము ఎక్కువగా మా తెలంగాణలో ఇదే చేస్తాం. ఏదైనా టూర్ వెళ్ళినా బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చే ఐటెం ఏది అంటే స్నాక్స్లో ఇదేనండి, చుడువ. ఈ చాలామంది మనకి మహారాష్ట్ర సైడ్ అయితే ఎండు కొబ్బరిని కూడా మనకి ఆయిల్లో ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసులో కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకుంటారండి వాళ్ళు. ఎందుకో నాకు అదంతా ఇష్టం అనిపించదు. ఇంకా ఏంటంటే వాళ్ళు మిర్చి తక్కువ వేసేసుకొని కొంచెం షుగర్ లాగా కూడా యాడ్ చేసుకుంటారు. అంటే నార్మల్గా అన్ని రకాలుగా మిక్స్ చేసుకొని తింటారు వాళ్ళు. దానికంటే ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరే ఇష్టపడి చేసుకుంటారు. ఎంత బాగుంది చూడండి. ఇలా కలుపుతూనే ఉన్నాం. పసుపు కూడా మనం వేసుకోవాలండి. పసుపు కంపల్సరీ మనకి, లేదంటే వైట్ కలర్లో ఉంటే చూడడానికి కూడా అంత బాగా అనిపించేది. అన్నీ వేసుకొని ఇలా కాసేపటి దాకా కొంచెం టైం పడుతుంది. ఆ పసుపు అనేది వీటికి యాడ్ చేసే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆ చెయ్యి మార్చి స్పూన్తో కలుపుతూనే ఉంది. ఒకసారి మా అమ్మ కలిపింది, ఒకసారి చెల్లె చేస్తుంది ఇప్పుడు చేసేది. మొన్న మేము సమ్మర్కి అంటే మా తమ్ముడు వాళ్ళు టెంపుల్కి అటు ఇటు అని చెప్పి వెళ్దామంటే ఆ టైంలో వెళ్ళినప్పుడు అమ్మ ఇవన్నీ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంది. పట్టుకెళ్ళడానికి సైడ్కి పిల్లలు కూడా ఉన్నారు కదా, ఎనీ టైం మనకి ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉంటాయో ఉండయో ఇట్లా స్నాక్స్ కింద తినొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పి చేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం. మరి వెంటనే మనము బాక్స్లో పెట్టుకోవద్దండి, కొంచెం లైట్గా చల్లారినాక పెట్టుకోవాలి. అంటే స్మెల్ వస్తుంది, ఒక రకమైన వాసనకి, ఆ వాసనకి మనం తినలేము. చూడండి ఎంత బాగా వస్తుందో కలుపుతూ ఉంటే. ఆ తర్వాత తీసి ఇలా పైకి కిందికి అటు ఇటు షేక్ చేస్తుంది అమ్మ. ఆ తర్వాత మనం డబ్బాకి పాకకి పెట్టుకోవడమే. డబ్బాలో వేసేసుకొని కాసేపు చల్లారనిచ్చినాక అంతసేపు స్లిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి మనము. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నెగిటివ్లో కాదండి, పాజిటివ్లో కమెంట్ చేయండి. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. సీ యూ అగైన్. బాయ్.